తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద ఏలూరు కాలువ వంతెన ఇటీవల శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో సమకూర్చిన నిధులతో బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు చేపట్టగా ఆ పనులను స్వయంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపురం వద్ద ఏలూరు కాలువపై నూతన బ్రిడ్జ్ మంజూరుకు కొంత ఆలస్యం జరుగుతుండటంతో ప్రజలకు వాహనాల రాకపోకలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రిడ్జ్ తాత్కాలిక మరమ్మత్తు పనులు ప్రారంభించామని అన్నారు. ఈ క్రమంలో దాదాపు బ్రిడ్జ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని కొత్త బ్రిడ్జ్ మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ నెల 10వ తేదీన తిరుపతి జిల్లా గూడూరు గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద జరిగిన రహీద్ అలియాస్ మున్నా హత్య కేసులో ముద్దాయిలు వెంకటేశ్వర్లు, షఫీర్ అలియా అజ్జు వీరికి సహకరించిన వందన అనే మహిళను చిల్లకూరు మండలం వరగెలి క్రాస్ రోడ్ వద్ద అరెస్ట్ చేశామని గూడూరు 2 టౌన్ సీఐ శ్రీనివాసులు వెల్లడించారు. మృతి చెందిన రహీద్, ముద్దాయిలు కలిసి 9వ తేదీ రాత్రి మద్యం సేవించి గొడవ పడ్డారని, మృతుడు రహీద్ వెంకటేశ్వర్లు నాన్నను దుర్భాషలాడుతూ ఇంటిలో వారి గురించి అసభ్యకరంగా మాట్లాడారని తెలియజేశారు. తీవ్ర ఆగ్రహంతో వెంకటేశ్వర్లు రహీద్ పై కత్తితో దాడి చేసి హత్య చేశారని వెల్లడించారు. అనంతరం ముద్దాయిలు ఇద్దరు సమీపంలో టిట్కో అపార్ట్మెంట్ లో ఉంటున్న వందన నివాసానికి వెళ్లారని తెలియజేశారు. ముద్దాయిలకు వందన ఆశ్రయం కల్పించి రక్తపు మరకలతో ఉన్న బట్టలను కత్తిని దాచిపెట్టిందని అన్నారు. ఈరోజు గూడూరు స్టూడెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు అర్ధరాత్రి జరిగినటువంటి మర్డర్గాను ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 3 ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వచ్చి ఒకరు పాల్కుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకి, 2 షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, 3 వందన. ఈ ముగ్గురిని కూడా ఈరోజు చిలుకూరు మండలంలోనే వరగల్ క్రాస్ రోడ్ వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రహీద్ బాషా అలియాస్ మున్నా, ఇతను టిడ్కో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు. ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షీట్ కూడా లేదు. అతని మీద చనిపోయిన బండి వాళ్ళు ఇది మర్డర్ కాకుండా యాక్సిడెంట్ లాగా చూపించడానికి వీళ్ళు రోడ్డు పక్కనే పెట్టడం జరిగి వీళ్ళు అక్కడి నుంచి పాల్పడడం జరిగింది. వీళ్ళు రక్త మరకలు ఉన్నటువంటి డ్రెస్సు మరియు వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసే క్రమంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆ హత్య జరిగిన తర్వాత టిడ్కో హౌసెస్లోని వందన ఇంటి దగ్గరికి పోయి అక్కడ వందన దగ్గర వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ రక్త మరకైనటువంటి బట్టలు మరియు కత్తి కూడా అక్కడ ఉంచడం జరిగింది. వందన వాళ్ళకి ఆశ్రయం కలిగించి మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది. కాబట్టి ముద్దాయిలకు ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళు పారిపోవడానికి సహకరించినటువంటి వందన మరియు వాళ్ళతో పాటు కూడా ఏం కూడా పారిపోయింది. కాబట్టి ముగ్గురు కూడా ఆమె కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం దర్శించుకున్నారు. సాయంత్రం తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీశారు. మండిపడ్డ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో ఎల్పీఎంపై చర్చ. ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా రైతుల గోడు కూటమి ప్రభుత్వ చెవికి సోకడం లేదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి. చంద్రబాబు అసమర్థ పాలనలో రైతులకు మిగిలింది ఆత్మహత్యలేనని ఆవేదన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.